అంటే నేను ఒకటే నమ్ముతాను మేడం. నేను ఒక జగడం చేసి 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్‌లో నేను ఒక 20 సినిమాలే చేశాను. ఇంకా ఎక్కువ చేయాలి. లేదా ఇంకా ఫుల్ బిజీ అవ్వాలి. లేకపోతే అసలు చేయకూడదు. ఏది రాసిపెట్టి ఉంటుందో అదే వస్తదనుకుంటాను మేడం నేను. ఇప్పుడు నేను ఒకప్పుడు కొత్తవాడిని. ఈరోజు ఎవరో కొత్తవాడు వచ్చేసి ఒక క్యారెక్టర్ చేస్తానని నేను ఈర్ష్యపడడం కన్నా, ఒకప్పుడు నేను కొత్తవాడిని నన్ను రానిచ్చారు కదా అని చెప్పి ఆనందపడతాను అనమాట. ఒక కొత్తవాడు వచ్చి ఏదైనా క్యారెక్టర్ బాగా చేశాడంటే అయ్యో మనం ఇంకా చేసి చూపించాలి అనే ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. కానీ అతను వచ్చాడు అనుకుంటే నేను వేస్ట్. నాకు టాలెంట్ లేకపోతే నేను భయపడతాను కదా. నేను ఏ రోజు అలా భయపడలేదు. కొత్త వాళ్ళు రావాలి ఇండస్ట్రీకి. కొత్త వాళ్ళు ఎంత అవసరం అంటే ప్రతి ఒక్కరు నమ్ముకొని వచ్చిన వాళ్ళందరికీ లైఫ్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఒక టాలెంట్ ఉండాలి. టాలెంట్ మీన్స్ అది పోను వస్తుంది. ఒక గోల్ సాధించాలన్న కసి ఉండాలి. అయ్యో వడివేలు గారితో పోల్చినందుకు థ్యాంక్ యూ అండి. నేను ఒక గోల్ అది ఎవరో చెప్పినట్టు కళ పెద్దదిగా కంటే కొద్దిగానే నెరవేరుతుంది అన్నట్టు. నేను వడివేలు గారు నా ఆశయం ఏంటంటే ఒక ఆలీ గారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఇంకా డైరెక్టర్లు గుర్తించి ఏదైనా మంచి క్యారెక్టర్ ఇస్తే ఛాలెంజింగ్ రోల్ నేను నిరూపించుకోవడానికి రెడీగా ఉన్నాను. వడివేలు గారు ఆయన నేను ఒకసారి మెడ్రాస్లో ఏదో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన చూశాను. ఆయన ఎంత న్యాచురల్గా బయట పంచులు వేసుకుంటూ జోకులు చేసుకుంటూ ఉంటారో కెమెరా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటారు. ఏదో దానికి దీనికి సపరేషన్ అనేది కనిపించదు. ఆయన రేంజ్కి ఎదగడానికి ఒక బాయ్ ఎవరైనా వస్తే హాయ్ ఎలా ఉన్నావు పలానా సినిమాలో కలిసాం కదా మనం, బాగున్నారా, మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా అని చెప్పేసి అలా చేస్తున్నారు. అంటే ఆ రేంజ్లో ఉన్నాయనే అంత హ్యాపీగా అందరితో కలిసి పాల్గొన్నారు. అంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరు నేర్చుకుంటూ ఉంటాం. మీరు వడివేలు గారు అంటే నిజంగా ఆ రేంజ్కి వెళ్తే నేను అనుకున్న దానికన్నా ఎంతో సాధించినట్టు. రాబోయేది నేను కత్తి కాంతారావు అని చెప్పి అల్లరి నరేష్ గారి హీరో ఈవి సత్యనారాయణ గారు, దాంట్లో కోటా గారి అసిస్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. అది చాలా మంచి వేషం. తర్వాత నెక్స్ట్ తిమ్మరాజు మా టీమ్ లీడర్ అని చెప్పి ఆలీ గారి హీరో అండి. ఒక 6 క్యారెక్టర్స్ ఉంటాయి సినిమా మొత్తంలో. ఆ 6 క్యారెక్టర్లో నాది నత్తి క్యారెక్టర్. ఒక అతను చెవుడు, ఒక అతను సైటు, ఒక నత్తి. వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్స్ను కీ రోల్ సినిమాలో. ఆ క్యారెక్టర్ చేస్తున్నాను. చాలా మంచి క్యారెక్టర్. అది ఒక కళ్ళు లేనివాడు ఎలా యాక్ట్ చేస్తాడో ఒకసారి చేతుల ద్వారానో మాటల ద్వారానో చూపించవచ్చు. చెవిటివాడు మాట్లాడవచ్చు, కంటి ద్వారానో దాన్ని చూపించు. ఒక నత్తివాడు ఒక ఎక్స్ప్రెషన్ పలికించాలి అంటే ఇంత పెద్ద డైలాగ్ని కూడా నత్తిగా చెప్పి ఎక్కడ బోరు కొట్టకుండా జనాలు చేయాలి. అలాంటిది ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ డైరెక్టర్ గారు వచ్చేసి వేమగిరి గారని, మల్లెపువ్వు, రాళ్ళు అని చెప్పేసి ఒక అవార్డు కూడా వచ్చింది హైదరాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్లో. ఆయన నాకు అది ఒక మంచి భీమిలి తర్వాత నేను చెప్పుకోదగ్గ ధనరాజ్ ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు. దాంట్లో నాకు హీరోయిన్తో ఒక సాంగ్ ఉంటుంది మా ముగ్గురికి. ఫస్ట్ టైం ఎక్కడో హీరో ఫ్రెండ్గా ఉండి ఓ అని అరిచి చేస్తున్నాం. ఈ సినిమాలో ఫుల్ ప్లేస్గా లిరికి పాడాం. అదొక హ్యాపీ అనమాట. డ్యాన్సులు చేయడం అంటే నేను బేసిక్గా ఇన్స్టిట్యూట్లో చేసినప్పుడు మా డ్యాన్స్ మాస్టర్ విజయ్ గారు క్లాసులు చెప్పేవాళ్ళు కాదు. ఆయన నేర్పించి నన్ను వదిలేశారు. నేను హీరో నిఖిల్కి డ్యాన్స్ క్లాస్ చెప్పేవాడిని. నిఖిల్ కన్నా చిన్న బ్రదర్ ఉన్నారు. అతను కౌరవుడు అనే నాగేంద్రబాబు కొడుకుగా చేశాడు అనమాట. నిఖిల్ అసలు సినిమాలోకి ఎంటర్ కాలేదు. వాళ్ళ అమ్మగారు నేను బూగీ అని సోనీ టీవీ దాంట్లో 3rd ప్రైజ్ తీసుకున్నాను. జావేద్ జాఫ్రీ గారు ఆయన చేతుల మీదుగా 3rd ప్రైజ్ తీసుకుంటే కంట్రీ క్లబ్లో ఆయన అవార్డు ఇస్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారు చూశారు, నిఖిల్ గారు అమ్మ. మా అబ్బాయి క్లాస్ చెప్పాలంటే నేను అలా వెళ్ళి నిఖిల్కి ఒక 1 ఇయర్ డ్యాన్స్ నేర్పించాను. మీరు భీమిలి కబడ్డీ జట్లో చూస్తే ఒక సాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్కి. చాలామంది నాకు ఫోన్ చేసి నువ్వు డ్యాన్స్ కూడా చేస్తావని నాకు తెలియదు అన్నది. నేను అసలు డ్యాన్స్ నేర్చుకున్నాకే యాక్టింగ్ నేర్చుకున్నాను. చేస్తాను భయ్య. అదేంటంటే మనలో ఉన్నది ప్రతిరోజు బయట పెట్టడం కన్నా ఛాన్స్ వచ్చిన రోజు బయట పెడితేనే దాని విలువ ఉంటుందని నమ్ముతాను నేను. ధనరాజు అందరిలాంటి కుర్రోడే. ధనరాజు ఎలా కనిపిస్తాడో, సినిమాలో ఎలా కనిపిస్తాడో అంటే క్యారెక్టరైజేషన్ పక్కన పెడితే మీతో ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతాను ధనరాజు ఇలాగే ఉంటాడు. ధనరాజు మరీ బ్యాడ్గా ఎక్కితే కాదు, అక్కడక్కడ సాఫ్ట్ కార్నర్ ఉంది అంతే. ఇలాగే ఉంటాడు ధనరాజు స్పెషల్ ఏం లేదు. అంటే కామెడీగా అనుకోకపోతే ఒక గోల్ చెప్తాను. ఒక హీరో అవ్వాలి, ఒక్క సినిమా అన్నా హీరోగా చేయాలి.
ఆ తర్వాత నీ సక్సెస్ అయిపోయినాక ఆ రోజు మీరు అక్కడ cinegoer.com చెప్పారు ఒక సినిమా హీరో చేయాలని, మళ్ళీ ఎందుకు చేస్తున్నారని అడిగితే దానికి సమాధానం లేదు నా దగ్గర. ఒక సినిమా హీరోగా చేయాలి, ఎందుకంటే నేను ఏది అవుదామని వచ్చానో దాని దగ్గరికి వెళ్ళి టచ్ అయినా చేసి రావాలి. ఒక సినిమా చేయాలి, ఆ తర్వాత నేను ఎప్పటికీ ఇలా అందరినీ నవ్విస్తూనే ఉండాలి. మంచి మంచి క్యారెక్టర్ ధనరాజ్ అన్నీ చేయగలడు, కామెడీ ఒకటే కాదు, ఏడిపించగలడు, నవ్విపించగలడు, ఎన్ని ఎమోషన్స్ అన్న నవరసాలు ధనరాజ్ చేయగలడు అన్న ఒక ఆర్టిస్ట్ అవ్వాలి అంతే. థ్యాంక్ యూ.